వేలాది మంది ఆడపిల్లలు టాయిలెట్లు లేక క్యూలో నిలబడి పాపం ఆడపిల్లల అవస్థ చెప్పుకోలేని పరిస్థితి. మన బిడ్డలు మన చెల్లెళ్ళు అంత అవస్థ పడితే మనం చూస్తూ ఊరుకుంటామా? ఆ పిల్లలు మన పిల్లలు కాదా? ఇలా పిల్లల కోసం వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రభుత్వాలకు బాధ్యత కాదా అని నేను అడుగుతున్నా. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మిగులు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 17.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి 10 ఏళ్లలో. ఎందుకు ఆ పిల్లలకు ఆ వసతులు ఏర్పాటు చేయించలేదని నేను అడుగుతున్నా. ఇవాళ పిల్లల కష్టం నీకు అర్థమవుతుందా? అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మా మిత్రుడు వెంకటరెడ్డి గారు చెప్పారు, నువ్వు మాట ఈ R&B శాఖ నుంచి అన్ని భవనాలు కడదాం, ఎట్లయితే అట్లయితుంది, ఏమైనా సరే అవసరమైతే పూట ఉపాసం బండి అయినా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిద్దాం, నువ్వు మాట ఇవ్వని చెప్పిండు. వారి ధైర్యంతో కొడంగల్లో నేను ఒక మోడల్ ప్రారంభించబోతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 4 గురుకుల పాఠశాలలు 20 ఎకరాలలో ఒకే దగ్గర పెద్ద క్యాంపస్ కట్టి 100 కోట్ల రూపాయలతో వసతులు ఏర్పాటు చేసి ఒక గొప్ప క్యాంపస్, ఒక యూనివర్సిటీ లాగా పేదోళ్ళ పిల్లలు చదువుకునే విధంగా చదువులు చెప్పే ఉపాధ్యాయులకు ఆడ నివసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇవాళ కొడంగల్లో ఒక మోడల్ గా తీసుకున్నాం. ఆ విధానాన్ని అన్ని నియోజకవర్గాలలో మంజూరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్ని ఒకే క్యాంపస్ లో ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే 20-25 ఎకరాలు ఉంటుందో ఆ భూమిని సేకరించి అన్ని పాఠశాలలు, అన్ని గురుకుల పాఠశాలలు ఒకటే దగ్గర కడితే వేలాది మంది విద్యార్థులు ఒక దగ్గర ఉంటారు. వాళ్ళకు వేరే భావన ఉండదు. ఎస్సీలు ఎస్టీలు వేరు కాదు, బీసీలు వేరు కాదు, మైనారిటీలు వేరు కాదు, ఇతర వర్గాల పాఠశాలలో చదువుకుంటే సోదర భావం పెరుగుతుంది. అన్నదమ్ములలాగా కలిసి ఉంటారు. కలిసి చదువుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. ఒక దగ్గర ఎస్సీ పాఠశాల ఊరు బయట కడితే ఆ పిల్లల మనసులో ఒక అభద్రతా భావం ఉంటది. మేము దళితులం కాబట్టి మమ్మల్ని ఊరు బయట పెట్టిందేమని. గిరిజనులను తీసుకెళ్లి ఇంకో దగ్గర ఊరు బయట పెడితే వాళ్లకు అదే భావన ఉంటది. మైనారిటీలను ఇంకొక దగ్గర కడితే మెజారిటీలు మైనారిటీలను మమ్మల్ని పక్కన పెట్టిందేమో అనే ఒక భావన ఉంటది. ఇవాళ అందరు కలిసి ఉన్నప్పుడే, అందరు కలిసికట్టుగా పెరిగినప్పుడే, ఒకరినొకరు కలుస్తూ మెలుస్తూ చదువుకుంటే, కలిసి చదువుకుంటే సోదర భావము పెరుగుతుంది. దాంతో దేశం యొక్క, రాష్ట్రం యొక్క శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే ఒక సామరస్య పూర్వమైన వాతావరణం వస్తుంది. అందుకే అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్టుగా కాదు, అందరినీ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక మంచి మోడల్ కాంప్లెక్స్ కట్టి వాళ్లకు చదువులు అందించాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మా చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. అన్ని శాసనసభ నియోజకవర్గాలలో ఇదే రకంగా స్థలాలను వెతకండి, నిధులు కేటాయిద్దాం, అవసరమైతే ఇంకెక్కడైనా నిధులు ఆపుదాము, విద్యకు ఖర్చు పెడదాము. విద్యకు పెట్టే ఖర్చు కాదు, అది పెట్టుబడి, భవిష్యత్తు నిర్మాణానికి అది పెట్టుబడి. టీచర్ల నియామకాలంటే ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పెడుతున్న పెట్టుబడి. అందుకే ఈ రోజు పాఠశాలల మీద గాని, ఉపాధ్యాయుల మీద గాని, విద్యార్థుల మీద గాని ప్రతి రూపాయి అది భవిష్యత్తు యొక్క పెట్టుబడి. ఆ భవిష్యత్ పెట్టుబడి ఈ దేశాన్ని బలోపేతం చేస్తుంది, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఒక గొప్ప లక్ష్యంతో, గొప్ప ఆలోచనతోటి ఈ జాతి పునర్నిర్మాణం కోసం మీరు అంకితం అవుతున్నారు.